అప్డేట్ చూద్దాము బులెటిన్లో. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకుని సబ్ ఇన్స్పెక్టర్ చనిపోవడం కలకలం రేపుతోంది. అక్కడ తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విఆర్కు పంపించారు. అయితే ఇవాళ ఉదయం స్టేషన్కు వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మూర్తి ఫోన్ అప్పగించాలంటూ స్టేషన్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఫోన్లో ఉన్న ఆధారాలను పోలీసులు మాయం చేస్తారని ఆరోపిస్తున్నారు. ఎస్ఐ మూర్తి ఆత్మహత్యపై లోతుగా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మూర్తి ఫోన్ ఏ విధంగా సీజ్ చేస్తారంటూ పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. మూర్తి ఫోన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు మూర్తికి కుటుంబ సమస్యల, వ్యక్తిగత కారణాలా లేదా సస్పెండ్ అయ్యారని అవమానంతో ప్రాణాలు తీసుకున్నాడా అనే కోణంలో తణుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి తన రివాల్వర్తో తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ వెనకే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఈ ఘటనలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మృతదేహం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ప్రస్తుతం మనం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ సంచలన నిజాలు బయటకు వస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అసలు ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆయన ఎందుకు ఆ విధంగా చేశారు? ఎందుకంటే గతంలో ఆయన ఒక కేసులో గేదెల అపహరణ కేసులో విఆర్కి వెళ్ళారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ సుమారుగా 10 నుండి 15 లక్షల రూపాయలు చేతులు మారే వీడియో బయటికి రావటం, అక్కడ కంప్లైంట్ కానీ లేకపోతే కొంత రాజీ చేశారు, తనకు అందాల్సిన డబ్బులు అందలేదు అంటూ కూడా పిటిషనర్ కొంత ఉన్నతాధికారులను ఆశ్రయించడం. సో ఈ కేసులో అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదు, అయినా కూడా తనని విఆర్లో ఉంచారని తన సన్నిహితుల దగ్గర ఏజీఎస్ మూర్తి బాధపడినట్లుగా చెప్తున్నారు. ఆ బాధతోనే ఆయన చాలా మనస్తాపం చెందారు. వాస్తవంగా సీఎం టూర్లో ఆయన డ్యూటీ చేయాల్సి ఉంది, కానీ ఆ విధులకి హాజరు కాకుండా ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో వచ్చి కాసేపు కూర్చుని పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక్కసారిగా తన రివాల్వర్తో ఆయన కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆయన 2012 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐ కాబట్టి ఆయన బ్యాచ్కి చెందినటువంటి ఎస్ఐలందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా కొంత బాధలో ఉన్నా కూడా వారు ఎస్ఐ ఫోన్ ఏమైంది, ఎస్ఐకి సంబంధించిన వస్తువులు ఏవైనాయి, ఆయన ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఫోన్ను తమకు అప్పగించాలంటూ కూడా ఆయన బ్యాచ్ ఎస్ఐలు బంధువులు కొంత డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు ఫోన్లో ఏమైనా సెల్ఫీ రికార్డ్ చేసుకుని ఉంటారు, లేకపోతే ఏదైనా తన మరణానికి ఆత్మహత్య గల కారణాలను ఆయన ఏదైనా లెటర్లో రాసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి ఏమన్నా ఉంటే తమకు అప్పచెప్పాలంటూ కూడా ఆ 2012 బ్యాచ్కి అంటే ఆయనకి సన్నిహితంగా ఉండే పోలీసులు వారి మిత్రులు బంధువులంతా కూడా కొంత ఇక్కడ డిమాండ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో అసలు ఏమైంది ఏజీఎస్ మూర్తి ఎస్ఐ అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆయన అంత బలవన్మరణానికి పాల్పడ్డాడు? తను పనిచేసే స్టేషన్లోనే వెనుక వైపుకు వెళ్ళి ఒక పక్క సీఎం బందోబస్తు ఉంది, ఆ బందోబస్తులో ఆయన విధులు నిర్వహించాలి. ఒకరోజు ముందే సీఎం బందోబస్తు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారు. అది చేయడం కూడా జరిగింది, బందోబస్తు చేయడం కూడా. స్టేషన్ అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. స్టేషన్లో ప్రతి మూల కూడా సీసీ కెమెరాలోని స్టేషన్ ఎంట్రీ దగ్గర నుండి స్టేషన్ బ్యాక్ సైడ్ వరకు కూడా. సో ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అనేది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో వీటన్నిటిని పోలీసులు రిలీజ్ చేస్తారు. అసలు ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణం ఏంటి? ఆయన బంధువులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎస్ఐ బలవంతంగా మృతి చెందితే ఆత్మహత్యకు పాల్పడితే ఎందుకని ఆయన
మీరు సీజ్ చేయాల్సి వచ్చింది, ఆయన ఫోన్ ఎందుకు ఇవ్వరు, ఆయన వస్తువులు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా వారి మిత్రులు బంధువులంతా కూడా ఇక్కడ ఘర్షణ పడుతున్నారు. మరోపక్క ఆయన మృతదేహం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది, మార్చరీలో. అక్కడికి వారి బంధువులు చేరుకుంటున్నారు. చాలా విషాదంలో అందరూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో వారి బంధువులు అంటే మేము పోలీసులు తీరు మాకు తెలుసు కాబట్టి సో సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లో అన్ని డిలీట్ చేసేస్తారు. ఏజీఎస్ ఎస్ఐ మూర్తికి సంబంధించిన ఫోన్లు అంతా కూడా ఫార్మాట్ చేసిస్తారు. అది కరెక్ట్ కాదు, అందులో ఉన్నటువంటి ఆయన వాడిన ఫోన్ తమకు అప్పచెప్తే ఒకసారి మేము చూసుకుని ఇచ్చేస్తామంటూ కూడా లోపల వారి మిత్రులంతా కూడా వారు అడుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం పరిస్థితి. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తే తప్ప ఆ ఫోన్ ఇవ్వమంటున్నారు. సో ఆ ఫోన్లో ఆ ఎస్ఐ ఏమైనా చెప్పుంటారు తన మృతికి గల కారణాలు కానీ. ఎందుకంటే ఇప్పటికే ఆయన గత నెల రోజులు కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు. కొంత విఆర్ డ్యూటీలు చేస్తూ వచ్చారు. ఒంగోలు డిటీసీలో ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన కొంత బాధపడినట్లుగా తెలుస్తుంది. తనకు సంబంధం లేని కేసులో తనకు విఆర్ పంపించారంటూ కూడా ఆయన కొంత చాలా ఇబ్బంది పడుతూ కూడా చెప్పారని చెప్తున్నారు. సో వారి మిత్రులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఎస్ఏ ఫోన్ తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఏమన్నా కొంత తమకు చెప్పాలనుకున్నది ఏమన్నా సెల్ఫీ రికార్డ్ చేసుకుంటే కనుక సో వాటిని చూసి ఫోన్ ఒకసారి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తామని కొంత వారి బంధువులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సో కొంత గజిబిజి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఐ మృతికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. సీఎం పర్యటన జరుగుతుంది కాబట్టి సీఎం పర్యటన పూర్తయిన తర్వాత ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఉన్నతాధికారులు ఒక ఎస్ఐ స్థాయి అధికారి చనిపోతే ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకని ఫోను సీజ్ చేస్తున్నారు, ఎందుకు మా ఫోను అంటే వారి భార్య కూడా ఇక్కడికి వచ్చారు అడుగుతున్నారు. సో ఫోను ఇచ్చేయమని చెప్పి వారంతా డిమాండ్ చూస్తే కనుక ఎస్ఐ రూమ్లో జరిగే అక్కడ వాదన జరిగేది కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా డిస్కషన్ పడుతున్నారనేది. అదే గదిలో ఎస్ఐ విధులుగా ఎస్ఐగా ఏజీఎస్ మూర్తి విధులు నిర్వహించారు. అటువంటిది చివరిసారిగా ఆ గదిలో కూర్చున్నాడు ఆయన. ఆ తర్వాత స్టేషన్ వెనుకవైపు వెళ్ళాడు. వెనుకవైపు వెళ్ళి తన సర్వీస్ రివాల్వర్తోనే ఆయన ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. సో అసలు ఈ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి మరణానికి సంబంధించి నిజాలు వెలుగు చూస్తాయా, ఎస్ఐ పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తారు, వారి బంధువులకి ఏం చెప్తారు అనేది విచారణలో తేలాల్సి ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి. బయటకు